తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రెక్కలొచ్చిన పక్షి గూడొదిలి వెళ్ళిపోవడం సహజం అంటుంటారు. మరి పేరెంట్స్ విషయానికి వస్తే, నేను కదా కనింది, నేనే కష్టపడి పెంచాను, జాబ్ వచ్చేంత వరకు నేనే చూసుకున్నాను, సడన్గా అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు, లేదంటే సడన్గా అలా ఎలా మారిపోతాడు అని చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అలానే ఆ విషయమే కామెంట్స్ కూడా చేశారనమాట. సో నిజంగానే రెక్కలొచ్చిన పక్షి వెళ్ళిపోవడం కరెక్టా? వెళ్ళిపోయినా సరే వాళ్ళ మమ్మీని అంటుకొని ఉండడం కరెక్టా? లైఫ్లోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ముందు అనుకోవడం కరెక్టా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ దన్నేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో రెక్కలు వచ్చిన పక్షి గూడొదిలి వెళ్ళిపోవడం అంటే వినడానికి కొంచెం డ్రామాటిక్గా అనిపిస్తున్నా, ఎవరి లైఫ్ వాళ్ళది అని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. చదివిచ్చారు కదా అని చెప్పేసి అక్కడే ఉండిపోలేము. మన చదువుకు తగ్గట్టుగా యూఎస్లోనే ఇంకెక్కడో జాబ్ వస్తే వెళ్ళిపోవాలని కొంతమంది అనుకుంటారు. లేదంటే ఇక్కడే జాబ్ చేసుకుంటున్న భార్య వస్తే భార్యకు తగ్గట్టుగా మారిపోయాడు నా కొడుకు, ఆవిడ ఏదో చేసేసింది, నా మాట వినట్లేదు, నా మాటే వినాలి నేను పోయేంత వరకు అని అనుకుంటుంటారు తల్లిదండ్రులు. ఎవరిది తప్పు ఇక్కడ? ఎవరిని కరెక్ట్ అని మనం బ్లేమ్ చేయగలం? నాకు రోజు కౌన్సిలింగ్లో ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం, వీళ్ళది రైట్ అంటే వాళ్ళు బాధపడతారు, వాళ్ళది రైట్ అంటే వీళ్ళు బాధపడతారు. నిజంగా కూడా ఇట్లాంటి వీడియో కొంచెం వెళ్ళింది అనుకోండి జనాల్లోకి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైడ్ తీసేసుకుని గొడవలు పడతారు. అవును, ఇది యాక్చువల్గా విజ్ఞతకి సంబంధించిన పాయింట్. కొంచెం విచక్షణ, దట్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ రోల్ కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం రాదు. కొడుకు ఆర్ కూతురు పెంచిన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి, ట్రూ. నాకు భార్య నమ్మి వస్తే తను కూడా బాగా చూసుకోవాలి, ట్రూ. నా కెరియర్ బాగుండాలి, ట్రూ. నేను పిల్లల్ని కన్నాను కదా అని హెల్త్ని వదిలేసే తల్లిలు ఉన్నారు, అది కూడా చూసుకోవాలి, హెల్త్ కూడా. సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్. ఓకే. ఈ రోజుల్లో ఏం చేస్తున్నానంటే బాధ్యతే తీసుకోవట్లేదు, నేను ఎందుకు అసలు తీసుకోవడం ఎందుకు, దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎందుకు అని ఒక బ్యాచ్. వేర్ మాకు పిల్లలే వద్దు, లేకపోతే మాకు పెళ్ళే వద్దు, లేకపోతే అసలు నాకు తల్లిదండ్రులతో నాకు రిలేషనే వద్దు. మొన్న రీసెంట్గా మాకు వచ్చిన కేసు, అమ్మాయి మంచిగా జాబ్ తెచ్చుకునేంత వరకు 21 years వరకు ఇంట్లో హాయిగా ఉండి యూఎస్కి జాబ్ తెచ్చుకుని వెళ్ళిపోయింది, వీళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ కూడా లేదు. సో పాయింట్ ఏంటి, నాకు ఇన్ని రోజులు చాలా టార్చర్ అనుభవించాను మీ దగ్గర, నాకు అవసరం లేదు మీరు ఇన్ని రోజులు చేసినందుకు థ్యాంక్స్ అమ్మా నాన్న అని పెద్ద లెటర్ రాసి ఇంకా మీరు నాకు వద్దు అని మెయిల్ పెట్టినారు. సో పాయింట్ ఇస్, ఇక్కడ ఎవరు వాళ్ళ రోల్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి, బెటర్గా పర్ఫామ్ చేయడానికి, బెటర్గా నా లైఫ్ని నేను అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళని వాళ్ళు జీవితంలో సఫర్ అవుతూనే ఉంటారు. బట్ అందరినీ మేనేజ్ చేయడం అంత ఈజీనా? అబ్సల్యూట్లీ ఈజీ. తెలుసా, తామరాకు మీద నీటి బిందువు వలె ఉన్న రోజున అన్నీ చుట్టూ ఉంటాయి, దేన్ని ఎఫెక్ట్ కావు. ఇది నేను సినిమాటిక్గా చెప్పట్లేదు, నేను చెప్పేది సత్యం. ఇదా పట్టుకుని చూడండి, మనకెంత క్యాలిక్యులేటెడ్గా చెప్పారు తెలుసా. బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసం, దేనిని కూడా వదిలేయకుండా నెమ్మదిగా తెంపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు తల్లికి ఒకవేళ పేరెంట్స్ సైడ్ నుంచి చూస్తుంటే చెప్తున్నా, ఒక స్టేజ్ వచ్చాక పిల్లలకి అమ్మాయి కానీ అబ్బాయి క్రతువులు చేసేసాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అబ్బాయి అయితే వాడికి ఉద్యోగం, అమ్మాయి అయితే ఉద్యోగము, పెళ్ళి, లేకపోతే వాళ్ళకి చేయాల్సిన సమ్ ఫంక్షన్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవి చేసేసామా ఫినిష్. ఇంకా వాళ్ళతో మనిషిగానే బంధం. ఓకే, ఇంకా నో మోర్ బంధాలతో పట్టుకుని వేలాడకూడదు. ఎప్పుడైతే మోహము పెరిగి నా కొడుకో నా కూతురో నా కొడుకో వీళ్ళంతా నేను చెప్పినట్టుగా వాళ్ళ లైఫ్ బాగుండాలండి, ముందు నీ లైఫ్ బాలే, నువ్వు అలా ఏడుస్తున్నావు అంటే చాలామందికి ఇది ఎక్కడ తెలుసా. మేము చెప్పగానే నేను వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసరికి హర్ట్ అయిపోతారు. నీకేంట్రా చెప్పేది, నువ్వేంట్రా చెప్పేది, ఇలా ఉంటారు. అంటే అలా ఎలా చెప్తారు? నేను అలా పెంచేసి పెరిగిపోయారని ఎలా వదిలేస్తాను నేను? దట్స్ ట్రూత్. వదిలేయాలి, ఏదో ఒక రోజున వదిలేయాలి. ఇది నిజము. ఎంత త్వరగా ఎక్కించుకుంటే అంత ప్రశాంతంగా బ్రతుకుతారు. ఇప్పుడు వదలగలరా లేదా పర్సనల్ చాయిస్, బట్ ఇదే సత్యం. దీన్ని పట్టుకున్నవాడు గెలుస్తాడు, హాయిగా ఉంటాడు.
పెళ్లి చేశారా లేకపోతే ఇంకెవరిని వచ్చారా, యువర్ చాయిస్. లైఫ్ అంత సింపుల్గానే ఉంటుంది. ఫన్ పార్ట్ ఏంటంటే అలా వదిలిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రియల్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఓకే. ఓకే, రియల్గా ఇద్దరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు, అటు కోడలు ఇటు కొడుకు, ఇద్దరు కూడా అరే బాగుందే అని వెనక్కి వస్తారు. ఎప్పుడైతే నాకు నచ్చినట్టుగా ఈరోజు ఇలా ఎందుకు మేమైతే ఇలా వండుకోమమ్మా, నా కొడుకు ఇలా పెంచలేదమ్మా అని గొడవ పెట్టేవాడిని ఎంతోమందిని చూశాను. ఓకే. ఓకే, ఈ పాయింటే మళ్ళీ మళ్ళీ ఎక్కించుకోవాలి. ఒక స్టేజ్ వచ్చాక ఒక పెళ్ళి అయిపోవడమో, లేకపోతే కోడలు ఇంటికి వచ్చిందనో, లేకపోతే అబ్బాయికి ఉద్యోగం నుంచి అబ్రాడ్ వెళ్ళిపోయాడంటో, నీ మీద నువ్వు ఫోకస్ తిప్పుకో. చేసింది చాలు. కావాల్సింది ఏదైనా ఇబ్బంది అయింది, హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది, సహాయం చేయగలిగితే చేయి. ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి సందిగ్ధత వచ్చేస్తుంది. అందుకే మనకి ధర్మం ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ధర్మం ఎంత బాగా చెప్తుంది తెలుసా, దట్ యూ ఆ పాయింట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ టైంలో నీకు ఏదైతే ధర్మం చెప్తుందో అదే చెయ్యి. ఒక రాజుగా ఉన్నప్పుడు రాముడు రాజు లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, భర్తగా ఉన్నప్పుడు భర్త లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. రెండిటికీ సఫర్ అవుతారు, రెండిటికీ దేర్ ఆర్ ప్లస్ అండ్ మైనస్. పెంచిన కొడుకుని వదిలిపెట్టాలంటే కష్టంగా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు డిసైడ్. నువ్వు మ్యారేజ్ చేసేసావంటే నెక్స్ట్ వాళ్ళ జీవితం. దట్స్ హౌ యూ హ్యావ్ టు స్టే. బట్ ఆ కొడుకుకు ఉంటుంది కదా, మా అమ్మ నన్ను ఇంత కష్టపడి పెంచింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ అన్నగా ఏ రోల్ వాళ్ళు ఆ రోల్. మా అమ్మ నన్ను పెంచింది, నేను మా అమ్మని బాగా చూసుకోవాలి అని వాడికి ఉండాలి. అమ్మాయికి అరే వాళ్ళ తల్లిని వదిలి రమ్మంటున్నాను, నేనేం మనిషిని, అది కూడా చూసుకోవాలి అని ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్గా ప్లే చేస్తే ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఆ అమ్మాయి తల్లిని కూడా ఈయన చూసుకొని ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా, ఈయన రోల్ కూడా కంపల్సరీగా ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్గా ప్లే చేస్తే మొత్తం ఎలా అయితే సినిమా కరెక్ట్గా వస్తుందో అలాగే మన జీవితం అనే సినిమాలో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయకపోతే మిగతా టీం అంతా సఫర్ అవుతుంది. నేను చూశాను, ఓన్లీ ఒక అమ్మాయి కోడలు ఇంటికి వచ్చినాం. నేను ఫస్ట్ నుంచి చెప్పానండి పెళ్లి కండిషన్లో కూడా, దట్ నాకు కలిసి ఉండడం ఇష్టం లేదు ఫ్యామిలీలో, దగ్గర పెట్టుకోమనండి, ఓకే 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 అని ఒప్పుకుని దాని తర్వాత మా మదర్ నాతో ఉండాలి, మా మదర్ నాతో ఉండాలి. సో చిన్న మాట చేంజ్ వచ్చేసింది కదా. సో అలాగా చిన్న చిన్న విషయాలే ఎందుకు అర్థం చేసుకోవు, మా అమ్మ ఏం చేస్తుంది లోపల ఉంటుంది అంతే, ఈ టైప్లో. అమ్మ ఫస్ట్ నుంచి నేను వద్దు అని అనుకున్న తర్వాత అదే ఎందుకు చేయడం, ఇలాంటి గొడవలు వస్తాయి. సో ఎప్పుడు కూడా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ, ఎవరు అయినా సరే ఎనీ రిలేషన్షిప్ సఫర్ అవుతోంది అంటే ఓకే, ఇది మెయిన్గా వాళ్ళ రోల్ సరిగ్గా వాళ్ళు నిర్వర్తించట్లేదు ఇస్ అ పాయింట్ నెంబర్ 1. ఇది అవుట్ సైడ్ నుంచి చూస్తాం. సెకండ్ సెటప్కి వెళ్తాం, కొంచెం హైయర్ స్టేజ్కి వెళ్తే నీ లైఫ్లోకి ఇలాంటి ఛాలెంజ్లను విసురుతుంది. దట్ కర్మ అట్లా తిరిగి నీ లైఫ్లోకి ఇలాంటి సీన్ వచ్చి తీరుతుంది. అక్కడ ఎలా ఉంటావు నువ్వు, అదే నీ టెస్ట్. ఎగ్జామ్లో నువ్వు చదివింది లాస్ట్కి ఏదో టాపిక్ వదిలేసింది గుర్తుకో, నీకు వస్తుంది సబ్జెక్ట్, నువ్వు గుర్తు తెచ్చుకుని రాయడంలోనే ఎగ్జామ్లో పాస్ అవుతావా లేదా అన్నట్టు నీకు ఆ టైంకి అలా వస్తుంది సందర్భం. వచ్చినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించావు. నేను ఎంతోమందిని చూశానండి, చిన్న చిన్న వాటికి తలలు కొట్టేసుకుని గోడలు కొట్టేసుకుని గబాల్ని ఏడ్చేసి ఫుల్ డ్రామా చేస్తారు. అంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇంతే అని చెప్పి. ఎప్పుడు కూడా నీ ఎమోషన్స్ని నువ్వు అలా ప్లేఅవుట్ చేయగానే మొత్తం నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి నీ ఎప్పుడు లైఫ్లో ఎక్కడ ప్రవర్తించినా నీకు ఆ సీన్ నీ వెంట ట్రామాటిక్గా నడుస్తూ ఉంటుంది. ఇది సెకండ్ లేయర్ వేర్ యువర్ ఎమోషన్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. నాకు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, జరగాలి, మాట్లాడుకున్నాము, నిర్ణయాలు తీసుకున్నాము, అనుకున్నాము, ఓకే అంతవరకు. బట్ దాన్ని ఎక్కువగా మైండ్లోకి తీసుకుని ఇది మా కోడలు చేస్తున్న ప్లాన్, ఈ నా కొడుక్కి వీడికి డబ్బులు వచ్చాక పొగరొచ్చింది, ఇవన్నీ ఎమోషనల్ గేమ్. ఓకే, అంటే అది ఎప్పుడు ఉంటుంది కదా క్వశ్చన్, తల్లా పెళ్ళామా అని చెప్పేసి. అది దట్స్ కర్మ. తల్లా పెళ్ళామా సీన్ ఎవరికి వచ్చినా సరే జీవితంలో, నేను ఎప్పుడు ఈ మాట నేను చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక అబ్బాయికి తల్లి కావాలా పెళ్ళాం కావాలా అనే సీన్ ఎప్పుడు రాకూడదు. ఒక భార్యకి హస్బెండ్ కావాలా, మీ ఫ్యామిలీ వాళ్ళు పుట్టినిల్లా మెట్టిన అనే సీన్ రాకూడదు. రెండు ఎవరు ఎలా డిసైడ్ చేసుకుంటారు తల్లి కావాలా పెళ్ళాం కావాలా అన్నది రాంగ్. అదే కర్మ అట్లా వేస్తుంది. కొంతమందికి డబ్బులు బాగుంటాయి, ఈ గొడవలు ఉంటాయి. కొంతమందికి హెల్త్ బాగుంటుంది కానీ ఇంట్లో ఎవరికో హెల్త్ బాగుంటుంది, ఇంక వాళ్ళకి సేవలు చేస్తూ కూర్చుంటారు. లైఫ్ అలా కర్మను అలా విసురుతుంది.
సో నేను అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సెకండ్ లేయర్లో ఎమోషనల్ ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ కాక చాలామంది ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడే అర్థం చేసుకుని నా కోరికలు ఉండొచ్చు, నా కొడుక్కి వాడికో ఎమోషన్ ఉంటుంది, వాడికి ఒకలాగా పెరగాలి, ఒకలాగా ఉండాలి, భార్యతో ఉంటుంది. అది నేను అర్థం చేసుకోవాలి. నా పాయింట్ చెప్పేసా, అరే నాతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుందిరా, ఇలా చేసుకుంటే బాగుంటుందిరా, చేస్తున్నావా లేవా నీకు అనవసరం. సో దట్స్ ద సెకండ్ లేయర్. దట్ ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళి మారిపోయాడు, వీళ్ళు మారిపోతారండి, వాడు అలా చేస్తారండి, వాళ్ళ ఆయన దగ్గర కూర్చొని కూడా చెప్తూ ఉంటారు. ఇది సెకండ్ లేయర్. థర్డ్ లేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఇవన్నీ జరగడానికి గల కారణం ఇంట్లో జరిగే కొన్ని సిన్స్ అండ్ వాస్తు, ఆస్ట్రాలజికల్ అండ్ వాళ్ళ పరిస్థితుల ప్రకారం వచ్చిన సందర్భాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయనకి కరెక్ట్గా కేతువు పీరియడ్ ఓకే ఎంటర్ అవుతుంది. కేతువు అందులో మంచి మోక్షకారకుడు స్థానంలో ఉంటే డిస్కనెక్ట్ అయిపోతాడు. నాకు ఈ వరల్డ్లీ వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను స్పిరిచువల్ మార్గంలోకి వెళ్ళిపోతున్నాను. 2 పిల్లల్ని కనేసాడు, అమ్మాయి ఒకరితే ఉంటుంది, ఆమె కష్టపడి తిరుగుతూ ఉంటుంది, నాకు ఇవేం అవసరం లేదు, నేను స్పిరిచువల్గా ఎక్కడికో, నాకు ఆల్మోస్ట్ శివుడు నాతో రోజు మాట్లాడుతున్నాడు, నేను హిమాలయాలకు వెళ్ళిపోతా, ఈ టైప్లో సడన్గా సీ దట్ చేంజ్ రాగానే ఇంట్లో మీరు మీ వాడికి చెప్పుకోరా, మీ అబ్బాయికి చెప్పరా, ఈ టైప్లో. సో ఇంకా అది అక్కడ గొడవ పెరుగుతూ పోతుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ ఆస్ట్రాలజికల్ పొజిషన్ చేంజ్ అయిపోయింది. లేదా అమ్మాయి సైడ్లో చంద్రు కేతు పట్టుకుంటే ఊరికే ఓవర్ థింకింగ్, వాళ్ళ అత్త ఇలా పెట్టగానే చూసావా నన్ను ముట్టుకొని మీ అమ్మ అంత అసహ్యంగా మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలి, ఈ టైప్. జస్ట్ చంద్రుడు కేతు పట్టుకుని డిసెక్టివ్ థింకింగ్. ఆ రోజు నేను బ్లూ శారీ అంటే వద్దండి, కానీ వాళ్ళ అమ్మాయి అడగగానే బ్లూ శారీ కొనిచ్చింది. ఇంతే. నువ్వు ఎందుకు వాళ్ళ మైండ్లోకి దూరుతున్నావు, ఎందుకు వాళ్ళు, అది అలా కర్మ ప్రకారం అలా ఆస్ట్రాలజికల్ పొజిషన్ మారి ఖచ్చితంగా దిగుతుంది. చూడండి చాలా ఫ్యామిలీస్లో ఇది నా మాట ఎంతోమందికి రిలేట్ చేసుకుంటారు. ఆ రోజు నేను అంటేనేమో మీకు నచ్చలే ఆ కూర చేస్తా అంటే, ఈ రోజు మీ వాళ్ళు రాగానే ఈ కూర వండారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఎలా తప్పించుకోగలరు? ఎందుకు అసలు ఆ సిచ్యువేషన్ని తీసుకోవడం ఎందుకు, దాన్ని తప్పించుకోవడం ఎందుకు? ఇవి అర్థం చేసుకుంటేనే. దీస్ ఆర్ ఆల్ జ్ఞానం అంటే ఏం తెలుసా, జస్ట్ తెలుసుకోవడం. ఇప్పుడు చిన్నప్పుడు ఒక టెడ్డీ బేర్ బొమ్మ కోసం పట్టుకుని ఏడుస్తాం, ఒక స్టేజ్ వచ్చాక ఏం జరిగింది, మరి బొమ్మ కోసం ఏడిస్తే ఏంటి అసహ్యంగా ఉంటుందిరా అని మనకు తెలిసిపోతుంది. చిన్న టాయ్ కారు కోసం రోడ్డు మీద పడి ఏడవం కదా అని అలాగా వింటూ ఉంటే ఇవి తెలుస్తుంది. దట్ ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ కదా. ఇంత ఆమె చీర కొనిచ్చుకుంది, నాకు బ్లూ కాకపోతే ఎల్లో కాకపోతే వైలెట్, ఏం క్యాప్ ఫరక్ పడతా, హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్ డామిట్ అని అనుకోవడం వచ్చేస్తే అదే మెచ్యూరిటీ, టింగ్ మన జ్ఞానోదయం అంతే. అదే దట్ చూస్తూ వెళ్ళిపోతాం బాస్, దానికి ఎందుకంత వరి కావాలి, దేనికి వరి కావాలి అని ఉంటుంది. నిజము సత్యము ఇది. ఓకే, కానీ అలాంటిది హిట్ అవ్వడం కష్టం కదా. హిట్ అవ్వడం కష్టం అంటేనే రాత. ఆ టైంలో నేను చెప్తున్నాను, ఇలాంటి విషయాలు నేను 100 చెప్పడం ఈజీ బాస్, నీకు వస్తే తెలుస్తుంది, నీకే మంచి డాక్టర్ అన్నీ సెటిల్ అయి ఉన్నాయి, ఈ టైప్లో మాట్లాడతారు. నీకు ఎక్కనివ్వదు నీకు, అది కూడా గ్రహస్థితి. అబ్సల్యూట్లీ. అండ్ ఆ ఇంట్లో వాస్తు అనే ఒక ప్రాబ్లం ఉండి ఇట్లా రాక్షసిలాగా కూర్చుని ఒళ్ళో కూర్చోబడి మొట్టికాయలు వేస్తుంటుంది. వాళ్ళకి ఇంట్లో అప్పటిదాకా బయట అందరితోనూ మంచిగా ఉంటారండి, ఇంట్లో లోపలికి అడుగు పెట్టగానే కొక్కొక్కనే మామూలు ఇట్లా రోడ్ మీద స్ట్రీట్ డాగ్స్ అట్లా అరుచుకుంటారు. నేను హ్యావ్ సీన్ దిస్, అందుకని చెప్తున్నా. ఇది నిజంగా కొంతమంది గుచ్చుకుని వాళ్ళు మారిపోవాలేమో అని చెప్తున్నా. అంటే వాళ్ళకెలా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో వాస్తు బాగాలేదు, వాళ్ళ ఆస్ట్రాలజీ ప్రకారం అది బాగాలేదు? ఈ రోజుల్లో ఆ మాట అనకు. ఒకప్పుడు ఎప్పుడైనా ఎవడో స్వామీజీ రావాలి, లేకపోతే ఎవరో గొప్ప సిద్ధాంతి రావాలంటే ఓకే, పోనీ అప్పట్లో నడిచింది. ఇప్పుడు యూ కెన్ ఆస్క్ యువర్ గూగుల్. అవి నమ్మని వాళ్ళకి అబ్సల్యూట్ అక్కడికి వస్తున్నా. ఇది నమ్మనివ్వదు కదా. నమ్మని వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైకలాజికల్లీ దట్ పర్సన్ మే బి డిఫరెంట్, ఐఎమ్ మే బి డిఫరెంట్, వాళ్ళ అమ్మ పెరిగిన దాంట్లో ఆమె షీజ్ మే బి డిఫరెంట్ అనన్నా అర్థం చేసుకోవాలి. ఇది సఫర్. అలా అర్థం చెయ్యనివ్వకుండా ఇవి ఆపుతాయి. ఓకే, ఆస్ట్రాలజికల్ రీజన్స్, వాస్తు రీజన్స్, జెనెటికల్ రీజన్స్, సర్కమ్స్టెన్షియల్. చాలామంది వాస్తు అంటే ఇట్లా బొమ్మ గీసి తూర్పు ఈశాన్యం అది అనుకుంటారు. సర్కమ్స్టెన్షియల్. నువ్వు చెప్తున్నావు కదా, కరెక్ట్ టైంకి నీ అత్త కొడుకు మాట్లాడుకుంటున్న టైంకి ఆమె ఎంటర్ అవుతుంది.
అంతే సర్కమ్స్టే వాస్తు అది. ఏం లాక్ తెలుసా అది? మీరిద్దరూ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. నీ గురించి మాట్లాడకపోయినా ఏం మాట్లాడుకుంటున్నారు. దట్స్ ఇట్. సర్కమ్స్టెన్షియల్ వాస్తు. ఓకే. సో నేను చెప్పేది, అండ్ ఐ హ్యావ్ డన్ దిస్ పదే పదే చదివి విని చూసి ఉన్నా దట్ ఇలాగే జరుగుతుంది. అండ్ ఆ టైంలో ఎంత మూర్ఖంగా ఉంటారంటే మాలాంటి వాళ్ళు 100 మంది చెప్పినా వినరు. ఓకే, కొంతమంది అయితే మేము ఇంకా కౌన్సిల్ చేసి ఇంకా డైవర్స్ తీసుకోండి మా వేస్ట్ మీరు అని చెప్పేసి స్టేజ్కి వెళ్ళిపోతాం కదా. అంత విసుగొచ్చేస్తుంది వాళ్ళకి. ఎంత చెప్తున్నా కూడా ఒక 100 కౌన్సిలింగ్స్, అందరూ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అన్నీ చెప్తున్నా, నేను మారనంటే మారను, నేను ఇలాగే ఉంటాను, మీకేం తెలియదు, ఇందులో ఉండిపోతారు. నాకు బాధేస్తుంది దట్ అలాంటి చిన్న విషయాల కోసం రిలేషన్షిప్స్ పాడవకూడదు అనేది ఎంటైర్ కంటెన్షన్. సో ఎంత మేము లోపల బాధపడుతున్నాం, బయటకు మాత్రం నెమ్మదిగా చెప్పాలి, అర్థం కావాలి అనే ప్రయత్నం చేస్తాం. ఇందులో 4th లేయర్కి వెళ్దాం. ఇది ఆస్ట్రాలజికల్ వాస్తు 4th లేయర్. ఈ 4th లేయర్లో స్పిరిచువల్ కోణాన్ని మర్చిపోతారు జనాలు. నార్మల్గా మనుషులు ఏమైపోతామంటే ఇదే లైఫ్, ఇదే రియాలిటీ, ఈ ఒక్కటి తేలిపోవాలి. నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ సరే ఈ రోజు నేను ఫామ్ ఫట్ అనే ఒక మంత్రం వేసా అనుకుందాం, మీ అత్త మారిపోయింది, అతి మంచిది అయిపోయింది అనుకుందాం, మీరు ఏమైనా చేసుకుంటారా, మీరు ప్యారిస్లో బ్రతుకుతారా, మీరు అమెరికాలో ఉంటారా, నా గురించి అసలు పట్టించుకోకపోయినా పర్లేదు, ఫట్ అనేసాం. నీకు వచ్చిన నష్టం ఏంటి, లాభం ఏంటి? హౌ డస్ ఇట్ ఈవెన్ చేంజ్ ఎనీథింగ్? పోనీ ఉల్టా మీ అత్త నేను ఫుల్గా తిట్టుకుంటుందే అనుకుందాం. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నువ్వు నా దగ్గరే ఉండాలి అనుకుంది, నువ్వు వెళ్ళిపోయావు, నీకు రెక్కలు వచ్చాయి, నువ్వు యూ హెవ్ బికమ్ బిగ్, యూ హెవ్ గాన్. హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్? కొన్ని రోజుల తర్వాత అది మర్చిపోతారు, ఇది మర్చిపోతారు. దాన్ని పట్టుకుని బాధపడుతున్నావు చూడు, నీ ఎంటైర్ స్పిరిచువల్ ప్లేన్ అంతా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను వాడు చిన్నప్పుడు చూసానంటే నా వయసు అయిపోయిన తర్వాత వాడే చూడాలి నన్ను, అట్లీస్ట్ నా మీద కొంచెం బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా, ఆ స్టేజ్లో ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బాధ్యత ఉండాలా లేదా వాళ్ళ హెడేక్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కాబట్టి నువ్వు సఫర్ అవుతావు. ఇప్పుడు నేను ఇన్ని రోజులు పెంచాను కదా, నేను పెద్దయ్యాక నన్ను బాధ్యతగా చూసుకోవాలి అని అనుకునే వాళ్ళందరూ వాడు ఎలా బిహేవ్ చెయ్యాలో నువ్వు నిర్ణయించావు కాబట్టి అలా బిహేవ్ చెయ్యకపోతే సఫర్ అవుతావు, ఖచ్చితంగా సఫర్ అవుతాం కదా. ఎవ్రీవేర్ ఇదే ఈక్వేషన్ వస్తుంది దట్ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, నాకు నచ్చినట్టుగా నువ్వు చేయలేదు. ఓకే, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఒక 5 ఏళ్ళు బాగా సంపాదించి నచ్చినట్టుగా ఉన్నాక ఇప్పుడు నువ్వు 2 జడలు వేసుకుని పైకి ఫ్యాన్ కట్టి తిరగాలి, అప్పుడే నన్ను ప్రేమించినట్టు అంటే హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాట్? నిజంగా కూడా అవతల వాళ్ళు నాకు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఎందుకు బ్రతుకుతారు? అది కొడుకు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఆఫీస్లో కావచ్చు. నేను ఒక ప్రాజెక్ట్కి కష్టపడి చేశానండి, వాళ్ళకి కనీసం గుర్తించలేదు. ఎందుకు గుర్తిస్తారు బాస్? వాళ్ళు జీతం ఇచ్చారు నీకు, నువ్వు పనిచేయడానికి. గుర్తించడం ఉండవు అలాంటివి. వాళ్ళు గుర్తించారా, అది వాళ్ళ విఘ్నత, అది వాళ్ళ గుడ్నెస్, అది గుడ్ థింగ్. గుర్తించలేదా, హౌ డస్ యూ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. అది వచ్చిన రోజున ఉల్టా జరుగుతుంది. నిజంగా గుర్తుపడతారు. ఎక్స్పెక్టేషన్ టార్చర్స్. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావో ఆ ఎక్స్పెక్టేషన్లో నిజంగా బాధలు ఉంటాయి. నేను ఎవ్వరు అడిగినా నా దగ్గరకు వచ్చేలా నేను ఎక్స్పెక్ట్ మినిమం కొడుకు మనం చూసుకోవడం మినిమం అనుకోమా అండి, వాడు కూడా మినిమం అనుకుంటాడు. మా అమ్మ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కనిపించినా ఇట్లా కళ్ళు ఇట్లా తెరిచే ఉండాలి, మినిమం కళ్ళు తెరవమన్నానండి అంటే నిజంగా అంత ఫన్నీగా తీసుకోవాలి దాన్ని. దట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు నా కొడుకు ఎందుకుండాలి. ఎప్పుడైనా అడిగాడు ఎందుకు పెంచావు నన్ను, ఎవడు పెంచమన్నాడు అన్నాను అనుకో, అయిపోయి గేమ్ ఓవర్ కదా, గేమ్ ఓవర్. అందుకని అటు సైడ్కి వెళ్ళకూడదు. అటు సైడ్ పిల్లల్ని గుంజుకెళ్ళిపోయి నేను ఇన్ని రోజులు పెంచాను కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను వదులుకోలేకపోతున్నాను అని చాలామంది తల్లిదండ్రులు వస్తారు. చాలామంది ఒక స్టేజ్ వచ్చాక, ఒక రెక్కలు వచ్చేసాక ఆ పక్షి ఇంకా మన దగ్గరే ఉండాలంటే ఆ పక్షికి అన్యాయం చేస్తున్నట్టు, నిజంగా అన్యాయం చేస్తున్నట్టు. లెట్ దెమ్ ఫ్లై, లెట్ దెమ్ ఫాల్, లెట్ దెమ్ లెర్న్, లెట్ దెమ్ నో యువర్ వాల్యూ, లెట్ దెమ్ కమ్ బ్యాక్. అంతకు మించి దీన్ని నిజంగా నేను ఎంత సాఫ్ట్గా మీకు నిజంగా చెప్తున్నా, అంతే సాఫ్ట్గా తీసుకోండి లైఫ్ని. దట్ పెంచేసాం కదా, కష్టపడ్డాను, నా టైంలో నేను ఐ హావ్ గివెన్ మై బెస్ట్,
నేను బ్యాంకులో పని చేసుకుంటూ మధ్యలో చిట్టీలు వేసుకుంటూ అక్కడి నుంచి డబ్బులు తెచ్చి వాడు ఇంజనీరింగ్ సీట్లో ర్యాంకు రాకపోయినా నేను కొనిచ్చి చదివించి అమెరికా పంపించా. నా సైడ్ నుంచి నేను పర్ఫెక్ట్. ఇక నౌ ఇట్ ఈస్ హిజ్ హెడ్ ఏక్. వాడికి ఆ నాలెడ్జ్ ఉండి ఆ విజ్డమ్ ఉండి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్న అన్న వైఫ్ని తెచ్చుకున్నాడా, వెరీ గుడ్. లేదనుకో నేను హ్యాపీగా ఐఎమ్ సిట్టింగ్ ఎ సైడ్, శ్రీరామ 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 అనుకుంటూ కూర్చుంటా. ఇంతకు మించి లైఫ్ను నువ్వు ఎన్ని రోజులు పట్టుకుని వేలాడి 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 బలవంతంగా గుంజుకొచ్చినా అటు వాళ్ళ కాపురం చింపినట్టు, నువ్వు చెడ్డ వాళ్ళవి చెడ్డ అమ్మవి కానీ నాన్నవి కానీ అయిపోయినట్టు, నువ్వు ఇన్ని రోజులు వాడికి తిండి పెట్టింది ఆ బిజినెస్ కోసం పెట్టినట్టు. దట్ నేను ఇన్ని రోజులు తిండి పెట్టా కాబట్టి నువ్వు నాతో ఉండాలి. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు సంపాదించేది నాకు పెట్టు అన్నట్టు. వా, నీ వైఫ్ కూడా పెట్టుకోకు అనే బిజినెస్ తయారవుతుంది. సరే, ఇది బయటని చెప్పడానికి చాలా హార్ష్గా ఉంటుంది. నిజంగా కూడా ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులను బాగా చూసుకోలేని వాళ్ళు జన్మ జన్మల పాపాన్ని మూటగట్టుకుంటారు. ఏది జరిగినా బ్యాలెన్స్ చేసుకుంటూ తల్లిదండ్రులను సంతోషపెట్టే ప్రయత్నం చేయండి. ప్రయత్నము మాత్రం. వాళ్ళు సంతోషిస్తారా లేదా? నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని రకాలుగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక అబ్బాయి తెలుసు నాకు, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత చేస్తాడు, ఎంత చేసినా నువ్వు ఇంకా చేయలేదంటారు. నీకోసం మేము ఎంత కష్టపడ్డాం, నువ్వేం చేసావు, ఏముందిలే డబ్బులు ఇస్తే కాదు కదా, ఏం చేస్తావు. ప్రయత్నం మాత్రమే చేయండి, తల్లిదండ్రులను బాగా చూసుకునే ప్రయత్నం. వాళ్ళు హ్యాపీగా లేరనుకోండి, మీ బాధ్యత కాదు. ఓకే, మీరు ఏం చేయగలరో మాత్రం మనస్ఫూర్తిగా లెక్క వేసుకోకుండా చేయండి. రోడ్ను వదిలేయడాలు, ఓల్డ్ ఏజ్లో వదిలేయడాలు, అసలు అలాంటివి ఎప్పుడు చేయకూడదు. అలాంటి ఎంత కష్టమైనా సరే కొన్ని మేనేజ్ చేసుకోవాలి, కొన్ని ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి, చేసుకోవాలి. ఓకే, అలా చేసుకున్న రోజున నిజంగా అక్కడే మ్యాజిక్. నేను ఎప్పుడు ఆ మాట చెప్తున్నాను సార్, ఇది ప్రయత్నం చేసి చూడండి, ఇది ఈజీ అయిపోతుంది మీకు. సో మీరు తల్లిదండ్రులని వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేయకండి. మీరు మనస్ఫూర్తిగా ఏం చేయగలరో చేయండి వితౌట్ గిల్టీ ఫీలింగ్. ఆటోమేటిక్గా అటు సైడ్ నుంచి అంత మార్పులు వస్తాయి. అదే లాజిక్, అదే మ్యాజిక్. అక్కడ పట్టుకోగలిగితే స్పిరిచువల్ ప్లేన్ ఓపెన్ అయ్యి మీకు అలా వరదలాగా కురుస్తుంది వర్షం. హెవెన్స్ ఎనర్జీ అండ్ యువర్ ఎనర్జీ షుడ్ మ్యాచ్ అంటారు. ఓకే, ఆ మ్యాచ్ అయ్యే ప్లేస్లో మనకు బ్లాక్ అయ్యేది మెయిన్గా కుళ్ళు పడడం, ఎక్స్పెక్ట్ చేయడం, అతిగా కోరికలు ఉండడం. వీటి వల్ల ఎవరైతే వీటిలో పడతారో యువర్ ఎనర్జీ ఈజ్ బ్లాక్డ్, యువర్ స్పిరిచువల్ ప్లేన్ ఈజ్ బ్లాక్డ్. అది నీకు ఆస్ట్రాలజికల్ వాస్తు ప్రకారము, సర్కమ్స్టెన్షియల్ వాస్తు ప్రకారం వస్తుంది. అక్కడి నుంచి కిందకు వస్తే నీకు ఎమోషనల్ ఊగిపోతాం, దాని నుంచి రియల్ ప్రాబ్లం దిగుతుంది. ఓకే, సో ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు వెళ్ళినా ఈక్వేషన్ ఇదే. అండ్ నేను చెప్పింది వెరీ వెరీ ప్రొఫౌండ్ అండ్ ఇన్ఫర్మేటివ్. 10 సార్లు చూసైనా సరే, రాసుకునైనా సరే ట్రై చేసి ఖచ్చితంగా, లేదంటే డిస్కార్డ్, ఏదో చెప్తుంటాడు వీడియో అని కట్ చేసేసేయండి. లేదా ప్లీజ్ ట్రై ఇన్ ఆల్ ప్లేన్స్, మేబీ హెల్ప్ అవ్వచ్చు. సో అతిగా ఆశపడకపోతే అలానే ఉండిపోతాం అని భయపడడం చాలా మందికి కామన్. సో ఆశపడడంలో తప్పుందంటారా? అతిగా ఆశపడడంలో తప్పుందంటారా? ఓ నైస్ నైస్. అతిగా ఆశపడాలి, ఆశపడుతున్నాము అని తెలుసుకోవాలి. ఓకే ఓకే, అక్కడితో గేమ్ అయిపోతుంది. మనకి తెలియక మనం అత్యాశ అని తెలియక బాధపడే వాళ్ళు ఎక్కువ. నేను ఎట్లాగైనా సరే అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోతా, లేకపోతే అన్ని న్యూక్లియర్ పవర్స్కి నేనే హెడ్ అవుతాను ఆశపడ్డాను. అత్యాశ పెట్టుకోవచ్చు, కానీ నాకు తెలుసు అది అత్యాశ. ట్రై చేస్తా, ఇఫ్ ఇట్ కమ్స్ వెరీ గుడ్, లేకపోతే కూడా వెరీ వెరీ గుడ్ అనే స్టేజ్ నుంచి ఆపరేట్ చేస్తే యు ఆర్ మచ్ మోర్ ఇన్ ఎ సేఫర్ జోన్. చాలామందికి వాళ్ళ ఆశ అత్యాశ అని తెలియక చాలా ఎక్కువగా ఆశపడి ఉన్న స్టేజ్ నుంచి ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడతారు. అంటే బేసిక్గా ఆశ పడకపోతే, ఐ మీన్ అత్యాశ లేకపోతే నువ్వు ఉన్న స్టేజ్లోనే ఉండిపోతావు, అత్యాశ ఉన్నప్పుడే నువ్వు ఎదుగుతావు, నీ కళలు ఏవి చిన్న చిన్నగా ఉండకూడదు, చాలా పెద్దగా ఉన్నప్పుడే ఎదుగుతావు అని అంటుంటారు. అబ్సల్యూట్లీ. దెన్ ఫాలోడ్ బై ఈవెంట్ దట్ అత్యాశ పెట్టుకోవాలి, కానీ దానికి తెగ వర్క్ చేయాలి. ఓకే, ఓన్లీ ఆశలు పెట్టుకోవడం వల్ల అవ్వదు. దర్స్ అ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై law of vibration, which is always there by law of action. నువ్వు ఎంత యాక్షన్లో ఉంటావో నువ్వు అంత ఆశ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది, అండ్ ఎంత యాక్షన్లో వస్తావో నీ అత్యాశ కట్ అయి పడిపోతుంది. ఎవరైతే యాక్షన్లో చూపించారో వాళ్ళకు ఓన్లీ ఆశలు మిగిలిపోతాయి. ఈవెన్ బెగ్గర్స్ హ్యావ్ డ్రీమ్స్ అంటారు. ఓకే,
ఏముంది ఏం చేసుకోకపోయినా ఒకసారి నేను కూడా సినిమాలో ఛాన్స్ వస్తే అని ఉంటారు, అందరికీ ఉంటుంది. బట్ వచ్చినప్పుడు నిజంగా ఆ రోజు ఆపర్చునిటీ ఇస్తే డైలాగ్ దగ్గర ఆగిపోతారు. ఓకే. పాయింట్ ఇస్, ఆశ ఎంత పెద్దదైనా పెట్టుకోండి, దానికి నేను సిద్ధమవుతున్నానా అన్నదే పాయింట్. ఓకే. సో యు వైబ్రేట్ లైక్ దట్, దెన్ ఆల్ యువర్ ఆశాస్, అత్యాశాస్, ఇంకా అంతకంటే పెద్ద ఏమైనా ఆశలు ఉంటాయి అన్నీ దిగుతాయి. ఓకే. కానీ ఏమవుతుందంటే మనం ఇందాక అనుకుంటున్నట్టు మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అన్నట్టు పాయింట్, మనస్సు తుళ్ళిపడి ఆ ఆశని రీచ్ అయిపోయామనుకుని ఆ ఆశ వచ్చేసింది నాకు గ్యారంటీగా అనే దాంట్లోకి తిప్పుతుంది. ఓకే. దెన్ అది అందకపోతే డిప్రెషన్లోకి, డిజాస్టర్లోకి, యూ విల్ గో ఇన్ టు సో బ్యాడ్ థింగ్ దట్ మనం రికవర్ కాలేం. అందుకనే అత్యాశ పెట్టుకోకండి ఎందుకు చెప్పేవారంటే ఇంతకుముందు, దట్ మనసు గుంజేస్తుంది, నేను ఆశపడ్డింది నాకు దక్కలేదే అనేది మనసు చేస్తున్న మన ఫస్ట్ ఇట్లా కోరలు చాచిట్లా పడగ వేసి కాటైపోయే ముందు వచ్చేది, ముందు మనకు ఆశిస్తుంది, అట్లా ఆశ వేస్తుంది. నాకు ఆశ రావడం సహజమే, నా అత్యాశలు ఉండడం సహజమే, ఎదగడానికే అని అనుకుని అలా స్టార్ట్ అయ్యి ఆ పడగలా విప్పి మనం చూడనప్పుడు కొట్టి, నా ఆశ కోసం నేను ఏదైనా చేయొచ్చు, నేను ఎలాంటి పనికైనా దిగజారచ్చు, నేను ఎంతైనా దానిలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే. నరసింహ సినిమాలో నీలాంబరి లాగా అలాగా మారిపోతుంది. నాకు ఆశ ఉంటుంది, ఆశ ఫెయిల్ అవుతుంది, ఆశలు బుడగల్లాగా వస్తాయి పోతాయి, మనసు చేసే పనే నేను ఆశ పెట్టడం, ఆల్ ద డిజైర్స్, ఆల్ ద ఓవర్ డిజైర్స్ అన్ని 3 ఏరియాల్లో ఉంటుంది. టెంప్టేషన్, డిజైర్, ఇంటెన్షన్, క్రేవింగ్స్ లాగా మారిపోయేటట్టుగా మార్చుకోకండి. ఎప్పుడైతే అవి మారుతూ ఉంటాయో నిన్ను ఆశ ఎట్లా తిని అసలు బయటకు రానివ్వకుండా చేసేస్తుంది. సో అందుకని అత్యాశ లెవెల్కి వెళుతుంది అంటే, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అత్యాశ లెవెల్కి వెళ్తుందంటే యూ షుడ్ అండర్స్టాండ్, అది అత్యాశ, ట్రై చేస్తా అండ్ ఆ స్టేజ్లో ఉంటా. ఓకే. ఇది చాలా చాలా మైండ్లో ఇంపార్టెంట్. పెట్టుకొని ఉంటే యూ విల్ నో ఓకే ఇది ట్రై చేశాను రా, వస్తుంది లేకపోతే లేదు, మరీ అంత ఆశ అవసరం లేదు, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం. ఎప్పుడు దట్స్ ద బౌండింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఒక కైట్ పైకి ఎగిరినా తాడుతూ ఉన్నట్టు ఉన్న దాంట్లో సంతోషం, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐఎమ్ హ్యాపీ, దెన్ ఐ విల్ ట్రై అనేది ఒక తాడుతో మనం గాలిపటం పైకి ఎగురుతున్నట్టు, ఎంత దూరం వెళ్ళినా ఐ స్టిల్ నో ఐ కెన్ పుల్ ఇట్ బ్యాక్ వెన్ ఎవర్ ఐ నీడ్. అలాగా మనకి ఎంత ఆశ పెట్టుకున్నా సరే ఒక స్టేజ్, ఒక పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్లో యూ షుడ్ సే వచ్చింది హ్యాపీరా, నాకు ఇంత ఫ్లో ఆఫ్ థింగ్స్ ఇచ్చాడు, ఊపిరి నడుస్తోంది, చేసుకునే కాళ్ళు చేతులు ఉన్నాయి, చేసుకోగలను, ఇట్స్ నైస్ థింగ్, ఇచ్చేయాలి. ఆశ ఒక స్టేజ్ దాటాక ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్స్ ప్లేన్. ఆ మైండ్స్ ప్లేన్నే మెటాఫిజికల్ ఆర్ మెంటల్ ప్లేన్ అంటారు, సైకిక్ ప్లేన్. ఆ సైకిక్ ప్లేన్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దట్ నేను అందుకోవాల్సిన ఆశని, నేను అందుకోవాల్సిన వాట్ ఎవర్ ఆ ఫోర్స్ని నీకు రానివ్వకుండా చేస్తుంది. యు ఆర్ ఇన్ఎడిక్వేట్, నువ్వు ఇంకా వేస్ట్ అయిపోతున్నావు, నీకు అది దక్కలేదు అనేటట్టు ఒక టైప్ ఆఫ్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది మైండ్ చేసే. ఎప్పుడైనా సాధన చేసినప్పుడు మాకు మా గురువులు నేర్పించిన ప్యాటర్న్స్ వాటిలో ఫస్ట్ ఇవి బ్రేక్ చేసేవారు. వీటిని మొట్టికాయలు వేసి కొడతారంటారు సార్, అట్లా బ్రేక్ చేసేవారు. ఇట్లా సుత్తి పెట్టి నో 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 నో, అక్కడే నీ ఈగో తీసుకెళ్తుంది. నువ్వు అనుకుంటే సాధించాలి, నీకు ఆశ వచ్చితే తప్పులేదు, ఆశని అన్నీ తీసుకెళ్తుంది. ఆశ రావచ్చు, కోరికలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి, ట్రై చేయగలవా, నీ కెపాసిటీ ఉందా, న్యాయంగా ధర్మంగా వెళ్ళగలవా, వెళ్ళు. లేదు అది రావట్లేదు, నిన్ను నీ మైండ్ గుచ్చి బాధ పెట్టకూడదు. చాలా ఇంపార్టెంట్. ఒకటేదో నేను అనుకున్నాను, ఒక ప్రాజెక్ట్ టెండర్ వేసాము, లేకపోతే ఒక అమ్మాయిని నేను ఆశపడ్డాను, లేకపోతే ఒక డబ్బు నేను ఆశపడ్డాను, నా జాబ్లో నా ప్రమోషన్ ఆశపడ్డాను, నా ఆశలన్నీ అడియాశలు చేయడానికి ఎవడో వచ్చాడు. నా ఆశలన్నీ నేను అచీవ్ చేసుకోవడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ నేను తెచ్చుకోలేదు. గేమ్ మొత్తం ఇట్లా షిఫ్ట్ అవుతుంది. వాడు మధ్యలో అడ్డు పెట్టాడండి, అది చేసిందండి,
దానికి నేనంటే ఏంటో చూపిస్తాను. ప్రేమికులు చాలామంది ఒకసారి సపరేట్ అయ్యాక దాని సంగతి చెప్తారని మాట్లాడతారు. అలా ఎవరైతే సపరేట్ చేస్తారో దట్ ప్రాబ్లమ్ ఈజ్ దే నాట్ మీ అనే చోట సఫరింగ్ వచ్చి తీరుతుంది. అది మిమ్మల్ని తినేస్తుంది. అక్కడి నుంచి ఇంక అన్ని స్టెమ్ అవుట్ అవుతాయి. అటు ఈగో వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, నువ్వు ఎలాంటి కుట్రలు చేయడానికి రెడీ అయిపోతావు, వాళ్ళ మీద థింక్ చేసి ఓవర్ థింకింగ్లోకి వెళ్తావు. అన్ని రకాల మైండ్ ప్రాబ్లమ్స్ అట్లా ఆ బుడగ నుంచి బయటకు వస్తుంది. బట్ ఇదొక డైలాగ్ ఉంటుంది, అతిగా ఆశపడ్డం, కుదరలేదని అక్కడితో అడ్జస్ట్ అవ్వడం మా మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటే కదా అని చెప్పేసి. ఇంకొక స్టోరీ కూడా విన్నాను నేను. ఆయన ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నది 2 లక్షలు మాత్రమే. ఇల్లు ఏమో 1 కోటి రూపాయలది. కానీ కట్టడం అయితే మొదలు పెట్టేశాడు. ఎందుకంటే ఆశ ఆయనకు ఉంది, డబ్బులు వచ్చేస్తాయి ఎట్లా అయినా ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. మరి మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ కదా ఆశపడ్డం, అక్కడితో ఆగిపోవడం అని చెప్పేసి చాలా మంది అతిగా ఆశపడుతూ ఉంటారు. దీనికి ఏం చెప్తారు? వెరీ సూపర్ఫిషియల్గా ఆలోచిస్తే అలా మాట్లాడతారు. నేను అంటాను ఇప్పుడు 2 లక్షలు కట్టి స్టార్ట్ చేసి 1 కోటి రూపాయలది రావాలి, అందరికీ రావు. వాడికి ఏదైనా లక్కు కలిసి వచ్చి ఉంటుంది అంతే. నో సినిమాటిక్ దేర్. చాలామంది ఏంటంటే అలా 2 లక్షలు పెట్టేసేసి రాక ఎంతోమంది అట్లా బిజినెస్లు చేసి ఓకే వేరే 10 లక్షలు 20 లక్షలు బయట నుంచి అప్పు తెచ్చి ఇది ఇంకా సూపర్ డూపర్ అయిపోతుందని హోటళ్ళు పెట్టి, హోటల్ బిజినెస్ అండి అసలు అద్భుతంగా ఉంటుందని పెట్టి మొత్తం మునిగిపోయి క్లోజ్ చేసుకుని అప్పులు తీర్చలేక పారిపోయిన వాళ్ళు మా దగ్గరికి ఎంతోమంది వస్తారు. సో అది ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ గుడ్. నాకు ఆశ ఉంది కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి కదా ఈజ్ రాంగ్. ఆశకి ఎప్పుడు యాక్షన్ జాయిన్ అవ్వాలి. ఎంత చేయగలవు, నీకు అసలు ఆ మార్కెట్ తెలుసా, నువ్వు నిజంగా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉందా. మా ఫ్రెండ్ చెప్పాడండి, వాళ్ళకి అలా జరిగిందంటండి, అందుకని ఇప్పుడు అన్ని అలాంటివి వస్తుంటాయి మనకి. నా ఫ్రెండ్ ఎవరు చెప్పారు కాబట్టి. నో, డోంట్ డూ దట్. ఎప్పుడు కూడా అది రాంగ్. ఓకే, అది సెకండ్ మీరు అన్నది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశ ఉండి ట్రై చేసి వదిలే చాలా పీస్ఫుల్. ట్రై చేయి, వదిలేయి, తప్పులేదు. బట్ నువ్వు అక్కడే పట్టుకొని వెళ్ళడమే మా మెంటల్ రోగం అది. ఓకే, ట్రై చేసావు రాలేదు, అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా, అందరికి ఉండాలి. నువ్వు ఎంతన్నా ట్రై చేయి, అది రాకపోతే చిల్, సో వాట్ వాస్, ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. అడ్జస్ట్ అవ్వండి హ్యాపీగా. ఉన్న దాంట్లో అడ్జస్టే ఇంకో దిక్కులేదు మనకి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి, లేని దానికే చేయలేము. అండ్ అవన్నీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం ఇది ఒక మెంటాలిటీ, ఇది నా వీక్నెస్ అని అనుకోకు. మళ్ళీ ఇంకో దానికి ట్రై చేయి, ఇంకోటి ఏదైనా ఆశ పెట్టుకో, కీప్ ఆన్ మూవింగ్ ఎహెడ్. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సగంలో ఉంటారు చూసారు ఇలాంటి ఫార్ములాస్ అన్ని. సగం అర్థం చేసుకుని, సగం థియరీలు, సగం ఇజమ్స్, అన్ని సగం ఇజమ్స్ ఉంటాయి. ఆ ఇజమ్స్ అన్ని మైండ్లో వేసుకుని ఇలా ఉండాలి కదా, అలా ఉండాలి కదా, మిడిల్ క్లాస్ అంటే ఇంతే కదా, మా లైఫ్ ఇలాగే ఉంటుందా, హై క్లాస్ వాళ్ళు అలాగే ఉంటారు అని ఫిక్స్ చేసుకుంటారు. అంటే నో, అలాంటివి ఏం హాఫ్ ఫార్ములాస్. వాడికి 2 లక్షలు కడితే 1 కోటి రూపాయలు వచ్చేమో, నీకు రాకపోవచ్చు. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ టు. నేను ఇంత అప్పు తెస్తున్నా కదా, రాకపోతే వాట్ నౌ అనే స్ట్రాటజీ. భయపడుతూ కూర్చోమని కాదు, స్ట్రాటజీ. యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. అదే యాక్షన్. లా ఆఫ్ యాక్షన్ ఏం చేస్తుందంటే అన్ని దారులకి ఇక్కడి నుంచి వీడు వస్తే ఎలా కొట్టాలి, ఇక్కడి నుంచి వీడు వస్తే ఏం వాడాలి, ఇక్కడి నుంచి ఇది జరిగితే అని యుద్ధం ప్లాన్ చేసుకుంటాం కదా. అలాగే మన లైఫ్లో మన ఫైట్లో ఓకే ఇక్కడ నేను పెట్టాను డబ్బులు, పోతే తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్, ఓకే అక్కడి నుంచి వస్తే ఓకే సార్ ఇప్పుడు దిగుతా వార్లోకి. ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ వే. అలాగే ఆశ ఉంది నాకు, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది, గుడ్. మిడిల్ క్లాస్ కదండి, ప్రయత్నం చేసి ఆపేస్తామని 4 రోజులు ప్రయత్నం చేయడం కాదు. ప్రయత్నం చేస్తే ఎలా ఉండాలంటే సృష్టి కదలాలి, బుమ్మని ఊగాలి. అంత ప్రయత్నం గట్టిగా చేయాలి. మొత్తం ఆల్ యువర్ సెన్సెస్, ఆల్ యువర్ ఫోర్సెస్, ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ షుడ్ స్టే దేర్. యూనివర్స్ దిగి రావాలంతే నువ్వు కూర్చున్నా అంటే. అబ్సల్యూట్లీ. నేను అదే అంటున్నాను కదా, ఒక రాక్షసుడు కూడా బ్రహ్మదేవుడు కనిపించాలి అని తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఖచ్చితంగా. ఒక ముని కూర్చుని నేను తపస్సు, అది సినిమాలో చూపిస్తారు, పుట్టలు కట్టేస్తాయి మొత్తం చుట్టూ, అది వచ్చి అయినా కూడా గడ్డం పెరిగిపోతుంది, ఒక లెగ్ మీద తపస్సు చేస్తాడు, ఎముకలు గూడైపోయిన. ప్రయత్నం గట్టిగా చేయి, రాలేదు, దట్స్ ఓకే, అబ్సల్యూట్లీ. మళ్ళీ ధ్యానం చేయి. రాక్షసుల గుణం చూస్తే రాకపోతే ఊగిపోతారు. ఋషులు, మునులు, మంచి మార్గంలో ఉన్నవాళ్ళు చూస్తే మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఇంతే తేడా. సో కమింగ్ టు యువర్ మాంక్ మైండ్ సెట్. నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్లో నేను విఐపి ఛాంబర్ అని ఒక బుక్ రాశాను. ఆ బుక్లో క్లియర్గా ఈ మాట మెన్షన్ చేస్తాను,
నీకు కావాల్సిన ఆశకి మధ్యలో ఒక తిన్న గోడ అడ్డుంటుంది. ఎప్పుడైనా హ్యారీ పాటర్ మూవీ చూసారా? ఒక గోడలోంచి వాళ్ళు తీసుకుని హాగ్వర్ట్స్కి వెళ్ళిపోతారు. అవును. అలాగే నీ రియాలిటీలోకి నీకు కావాల్సిన దానిలోకి ఒక గోడ అడ్డుంటుంది. దట్స్ ఎ ఛాంబర్. యు జస్ట్ హ్యావ్ టు గో త్రూ దట్. ఓకే, అది వెళ్ళడానికి నువ్వు నీ ప్రయత్నపూర్వకంగా నువ్వు అన్ని మెథడ్స్ ట్రై చేయాలి. అప్పుడు నువ్వు వెళ్తావు. ఆ ఛాంబర్లోకి ఎంటర్ అవ్వగానే దెన్ యూ సీ థింగ్స్ విల్ స్టార్ట్ మూవింగ్. అప్పుడు ఈ ఆశలు చిన్నగా కనిపిస్తాయి. దీనికోసం ఇంత ప్రయత్నం చేశాను నేను, వాట్ నాన్ సెన్స్, ఇంకా పైకి వెళ్ళొచ్చు అని మనకు తెలిసిపోతుంది. అంతవరకు అవన్నీ పెద్దవాళ్ళు చేసేవండి, అంత అత్యాశ నాకు ఎందుకండి అని ఉండిపోతారు. సో ఆ మెంటాలిటీ అక్కడ ఉండిపోదాం అని ఉండద్దు. కీప్ ఆన్ ట్రయింగ్. ట్రై చేయాలి. మేము మిడిల్ క్లాస్ ఇంతే ఉంటాం, నేను అప్పర్ క్లాస్ ఇలాగే ఉంటాం, అవసరంలే. కీప్ ట్రయింగ్. ఎట్ ద సేమ్ టైం దట్ డిస్జంక్షన్, ఆ సింపుల్ సెపరేషన్, మస్తు ప్రయత్నం చేస్తా, రాకపోయినా లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంత వీడియో మొత్తం చూడలేని వాళ్ళకి సింపుల్ చెప్తా. ఆశలో మైండ్లో నీకు ఇలా పెరిగి నీ మైండ్ని తినేయకూడదు. ఆశ నీ బుద్ధిని షార్పెన్ చేయాలి. ఆశ నీ మనస్సుని ఎఫెక్ట్ చేయకూడదు. ఆశ నీ బుద్ధిని ఎఫెక్ట్ చేసి పెంచాలి. బుద్ధిని, ఇంటెలిజెన్స్, 4 ఛాంబర్లు ఉంటాయి, మనస్సు బుద్ధి. మెయిన్గా బుద్ధిని పెంచాలి, మనస్సులో వచ్చే ఆలోచన తగ్గించాలి. అప్పుడు నీ ఆశలు ఈజీగా అచీవ్ చేస్తావు. లేకపోతే ఆశపడి అది లోపల ఒక టైప్ ఆఫ్ సోర్నెస్గా మారి, పుండుగా మారి, అది తలుచుకున్న రోజుల్లో గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నందుకు వేరే ఎమోషన్స్ అన్నీ దూరుతాయి లోపలికి. డిప్రెషను, డల్నెస్, లోన్లీనెస్, ఏం ప్రయత్నం చేసి ఏం లాభం, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని గుడిలోకి వెళ్ళి రా దిగిరా అని పాటలు పాడాల్సి వస్తుంది. సత్యం ఇది. అందుకని నిజంగా నా మాట విని అన్ని ప్రయత్నాలు చేయండి, గట్టిగా చేయండి. ఓకే, అండ్ చేసిన తర్వాత నో మ్యాటర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నేను ఒక చోట ఒక మంచి పాయింట్, ఒక ఆర్మీ ఆఫీషియల్ దగ్గర ఉన్నాను. బాస్కెట్బాల్ ఆడుతున్నారు వాళ్ళంతా. ఓకే, ఫుల్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. 1 సెకండ్లో పోయింది, మిస్ అయిపోయారు. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆర్మీ ఆఫీషియల్ హూ ప్లేడ్ బాస్కెట్బాల్, వెరీ హ్యాపీ. ఓడిపోయాం కదా అంటే, నో ఐ ప్లేడ్ మై హార్ట్ అవుట్, ఐ వాజ్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్, ఐ వన్ సార్ అన్నాడు. అంటే నేను కొంచెం సీనియర్ ఆయనకి, అందుకని ఐ వన్ సార్ అన్నాడు. సో ఎప్పుడు కూడా నేను ఐ ఆల్వేస్ ఫీల్, ప్రయత్నము, నీ ఒంట్లో ఉండే రక్తపు బొట్టు మొత్తం ప్రయత్నం పెట్టు, రాకపోయినా మనకేముందిరా, వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు డూ ఇన్ లైఫ్ అని ముందుకెళ్ళు. దట్స్ హౌ లైఫ్ హ్యాస్ టు బి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.